దోస బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు లాస్ట్‌లో కొంచెం ఉంటుంది గదా! అది సరిపోనట్టుగా ఎవరికీ. అలా ఉన్నప్పుడు మీరేం చేస్తారో కామెంట్ చేయండి. నేనైతే దోస బ్యాటర్‌తోని పునుగులు చేస్తాను. ఈ దోస బ్యాటర్‌తో పునుగులు చేస్తారని ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. ఎవరికైతే తెలీదో వాళ్ళ కోసమే అండి ఈ వీడియో. బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే ముందుగా మిగిలిపోయిన దోస బ్యాటర్‌లో మైదా పిండి మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఓవర్ నైట్ సోక్ చేయాలి. అలా ఓవర్ నైట్ సోక్ చేసిందని బయటికి తీసి ఒక 10 మినిట్స్ అయితే మేము తింటాము టిఫిన్ అనుకునే ముందు ఆనియన్, జీలకర్ర, తినే సోడా, సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఒక 10 మినిట్స్. ఆ తర్వాత ప్యాన్‌లో ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడయ్యాక హ్యాండ్‌ని కొంచెం వాటర్‌లో తడుపుతూ చిన్న చిన్న ఉండలు తీసుకొని పునుగుల్లాగా వేసుకోవడమే. ఆయిల్‌లో వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేయాలి. ఎందుకంటే అప్పుడప్పుడు ఆయిల్ పేలే అవకాశాలు ఉంటాయి. అండ్ షేప్ చూస్తే ఇలా ఉంది, ఎలా ఉంటుందో అని భయపడకండి. షేప్ నాకు వేయడానికి రాలేదు. బట్ టేస్ట్ మాత్రం బాగుంది. ఈ పునుగులు ఏ చట్నీలోకైనా బానే ఉంటుంది. పల్లి చట్నీలోకైనా బానే ఉంటుంది. టమాటో చట్నీలోకైనా బానే ఉంటుంది. నా వీడియోని ఇక్కడి వరకు చూసారు కదా! ఒక లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.